अस्सलाम वालेकुम नाजरीन, टाइम्स 24 न्यूज़ में आपका खैर मकदम है। आइए तफसीलात पर नजर डालते हैं। बहुजना चलो शादनगर, चलो शादनगर, हेलो बहुजना चलो शादनगर, हेलो बहुजना चलो शादनगर, हेलो बहुजना चलो शादनगर, हेलो बहुजना चलो शादनगर। वर्दिलाली बहुजन समाज पार्टी, वर्दिलाली बहन जी कुमारी मायावती गाరి నాయకత్వం, वर्दिलाली అమర్ రహే మహాత్మా జ్యోతిరావు పూలే, అమర్ రహే కొనసాగిస్తాం అంబేద్కర్ పూలే ఆలోచన విధానం, కాన్షీరాం పర్ విధానం విజయవంతం చేద్దాం. బహుజన్ ఆత్మగౌరవ సభను విజయవంతం చేద్దాం. తెలంగాణ ప్రజలకు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బైంజీ గారి 70వ బర్త్డే సెలబ్రేషన్ను షాద్నగర్లో ఘనంగా నిర్వహించాలని తెలంగాణ బీఎస్పీ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్వహించింది. దానిలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 6 జోన్లుగా డివైడ్ చేశాము. 1 మహబూబ్ నగర్, రంగారెడ్డి కలిపి 1 జోను, ఉమ్మడి నల్గొండ మరియు హైదరాబాద్ కలిసి 1 జోను, ఖమ్మము, వరంగల్ కలిసి 1 జోను, కరీంనగర్, సిద్దిపేట ఆ ప్రాంతంలో 1 జోను, నిజామాబాదు, మెదక్ కలిసి 1 జోను, మొత్తం 6 జోన్లు చేశాము. మరి 6 జోన్లకు సంబంధించి ఈ జోన్లో మహబూబ్నగర్, రంగారెడ్డి జోన్లకు నేను అటెండ్ అవుతున్నా. నాతో పాటు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు నేషనల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ అతార్ సింగ్ గారు కూడా జాయిన్ అవుతారు. కాబట్టి జనవరి 17న బైంజీ గారి మన జన్మదిన కార్యక్రమాన్ని, బర్త్డే సెలబ్రేషన్ ఘనంగా జరుపుకుందామని జరుపుకోవాలని కోరుకుంటూ, రీసెంట్గా గత 1.5 ఇయర్ నుంచి మనం గమనించినట్టయితే షాద్నగర్లో దళితుల మీద విపరీతంగా దాడులు పెరిగినాయి. ఒక దాడి వెనుక ఇంకో దాడి నడుస్తూనే ఉంది. ఈ దాడులను కాంగ్రెస్ పార్టీ కానీ, టీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఆపే విధంగా ప్రయత్నం చేసినట్టు కనబడతలేండి. అది మీకు కూడా తెలుసు. షాద్నగర్లో ఒక మహిళను చిన్న దొంగతనం కేసులో పోలీస్ స్టేషన్లో సర్వ సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా హింసించిన చరిత్ర మీకు తెలుసు క్లియర్గా. దాని తర్వాత ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లో మళ్ళీ తమ్ముడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్నని, అన్న ప్రోత్సాహం ఉందని అన్నను కాళ్ళకు వైర్లు కట్టి సజీవంగా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అదే కాకుండా ఆ గ్రామంలో ఒక 19 మాదిగ కుటుంబాలు ఉంటే 16 మాదిగ కుటుంబ పరిస్థితి అంటే భయపడి కేవలం ఆ మృతుడి కుటుంబానికి సంబంధించిన రక్త సంబంధికులు ఒక 2-3 కుటుంబాలు ఆ ఊళ్ళో ఉన్నాయి తప్ప మిగతాన్ని కూడా పారిపోయిన పరిస్థితి. అది అయిపోయిన మళ్ళీ ఒక అమ్మాయిని రైతు వేదిక మీద 22 సంవత్సరాల అమ్మాయిని అత్యాచారం చేసి దారుణంగా చంపిన పరిస్థితి. ఇంత జరుగుతున్నా షాద్నగర్ ఎమ్మెల్యే గారు ఈ డైరెక్ట్ జరగంగానే ఎమ్మెల్యే గారు స్పందించిన పరిస్థితి లేదు. పోనీ బీజేపీ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు, టీఆర్ఎస్ పార్టీ స్పందించిన పరిస్థితి లేదు. ఏందండి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు మేము ఓట్లు వేయకుండానే ఈ పార్టీలు మనుగడ కొనసాగుతున్నాయా? అంటే ఏమర్థమవుతుంది అంటే, మీరు ఓట్లు వేయండి, మేము అధికారం తెచ్చుకుంటాము, మేమేమైనా చేస్తాము, మళ్ళీ మిమ్మల్ని ఎలక్షన్ రాగానే మేము కొంటాం మిమ్మల్ని,
మళ్ళీ వాళ్ళకి కోట్లు వేయండి. మీ మీద దాడులు జరిగితే, అన్యాయాలు అత్యాచారాలు జరిగితే మొత్తం కార్యక్రమం అయిపోయినాక వచ్చి ఒక 5 లక్షలు చెక్ ఇస్తాము, లేకపోతే మీకు ఇల్లు ఇస్తాము. సంఘటన జరగంగానే ఇమ్మీడియట్గా వచ్చే పరిస్థితి వదిలేసి నెక్స్ట్ మళ్ళీ సానుభూతి కార్యక్రమాలు చేయడం, మళ్ళీ ఇట్లాంటి కార్యక్రమాలకు బీఎస్పీ పార్టీ దళిత సంఘాలే రావాలి తప్ప ఏ పార్టీ కూడా భుజాన మీద వేసుకొని నెక్స్ట్ ఈ ప్రాంతంలో జరగనీయమని చెప్పిన పరిస్థితి లేదనే విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, ఈ సమాజానికి తెలుసు. కాబట్టి ఎవరైతే ఈ దేశంలో బడుగు బలైన వర్గాలకు రక్షణగా జీవిస్తున్న, అది కూడా మహానీయుల పోరాటాన్ని కొనసాగిస్తున్న బయన్ కుమారి మాయావతి గారి జయంతిని పురస్కరించుకొని ఈ షాద్ నగర్లోనే బహుజనుల ఆత్మగౌరవ సభ, రక్షణ సభ, లేకపోతే శక్తి సభ ఏమని అనుకోండి, మా బలాన్ని నిరూపించి మా ప్రజలకు మేము బీఎస్పీ అండగా ఉందని నిరూపించే సభనే జనవరి 17 నాడు అనే విషయాన్ని, ఈ సభ అనే విషయం కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరికీ కూడా, అగ్రకుల పేదలకు కూడా, అందరికీ ఎవరైతే సమాజం మంచుకున్నానో కోరుకునే అగ్రకులాలు కూడా ఉంటారు, వాళ్ళకు కూడా సంక్రాంతి పండుగ ఉండొచ్చండి, మనం కాదంటలేదు. కానీ జనవరి 13, 14, 15 3 రోజులు పండుగ. 2 రోజులు మీరు పండుగ కేటాయించుకున్నా 15 నాడు మాత్రం ఈ సభను సక్సెస్ చేసే విధంగా మీరందరూ ప్రయత్నం చేయాలని, మీరు సహకారం చేయాలని, మీరందరూ కూడా హాజరు కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మేము మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ సభను బయన్ కుమారి మాయావతి గారి జన్మదినం సభతో పాటు మన ఆత్మగౌరవ సభగా మనం స్వీకరించాలి. మనకు ఎవరైతే వ్యతిరేకంగా మన మీద దాడులు చేస్తున్నారో దానికి వ్యతిరేకమైన సభగా మనం చూసుకోవాలి. వాళ్ళని నిరోధించే సభగా మనం చూసుకోవాలి. ఎవరైతే పోలీస్ స్టేషన్లో మనకు రక్షణ లేదో ఆ పోలీస్ డిపార్ట్మెంట్కు మమ్మల్ని అన్యాయంగా శిక్షిస్తే మేము ఊరుకోము అని ఒక శక్తిపరిత సభగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు తెలుసు క్లియర్గా, మొన్న రీసెంట్గానే నల్గొండ ఏదైతే మరి రాజేష్ సూర్యాపేటలో బెయిల్ వచ్చే కేసులో కూడా 3rd డిగ్రీ పోయి చనిపోతే సిఐఎస్ఐ సస్పెండ్ అయ్యిండు అంటే ఆఖరికి డిపార్ట్మెంట్ తప్పు చేసినట్టే కదండి. ముందే ప్రభుత్వం చేస్తే సరిపోతుంది కదా. కాబట్టి ఇవన్నీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రక్షణ లేని పరిస్థితి తయారైంది. ఆంధ్ర పెత్తందారుల అధికారాన్ని ఒప్పుకోకనే తెలంగాణ పోరాటంలో అందరూ పాల్గొన్నాం. దానికి బైంజీ గారు కూడా 22 ఎంపీల మద్దతు ఇచ్చింది మొత్తం అందరికంటే ముందుగా. అందులో పాల్గొన్నాం అందరం, బహుజనులం అందరం. తెలంగాణ తెచ్చుకున్నాం, ఆంధ్ర పార్టీని ఓడగొట్టినాం, కాంగ్రెస్ టీఆర్ఎస్ను ఓడగొట్టిన తర్వాత టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్ వచ్చినాక కూడా మళ్ళీ మా మీద దాడలేదు. నేరెళ్ళ సంఘటన, ఘోరమైన సంఘటన నేరెళ్ళ జరిగింది. ఇంకా చాలా సంఘటనలు జరిగినాయి టీఆర్ఎస్ ఆధ్వర్యం. అది కాదని రేవంత్ రెడ్డి గారు ఈ దొరల పాలన వద్దు, మన సామాన్య పాలన తెచ్చుకుందామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అందరి నిజంగానే టీఆర్ఎస్ అన్యాయం చేస్తుందని చెప్పి బహుజనులు అందరూ కూడా కాంగ్రెస్ వైపు వచ్చి ఇలా కాంగ్రెస్ అధికారం వచ్చింది. మరి మీ దాంట్లో ఏం జరుగుతుందండి? మీ పార్టీలో ఏం జరుగుతుంది? మాకేం న్యాయం జరుగుతున్నది? దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ పడితే అన్ని జిల్లాల దాడులే ఉన్నాయి. టీఆర్ఎస్కి ఏమాత్రం తీసిపోమేమని. కాబట్టి ఇక మాకు అర్థమైపోయింది, మానవర్ కాన్సరం మాటలు మాకు అర్థమైపోయినాయి. ఏమైనా అర్థమైపోయినాయి అంటే పాలకులపై దాడులు జరగవి, పాలితులపై దాడులు జరుగుతాయి. కాబట్టి ఈ సమాజాన్ని పాలకుల సమాజంగా మార్చడమే బీఎస్పీ లక్ష్యంగా
మేము ప్రయాణం చేస్తున్నాం. అది బీఎస్పీ లక్ష్యం కూడా. ఈ దేశంలో బీఎస్పీ ఏర్పడిందే పాలితులను పాలకులుగా మాట్లాడడానికి. కాబట్టి మేము ఈ ఇతర పార్టీల మీద ఆధారపడకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో భారత రాజ్యాంగం పద్ధతిలో 100% మరి మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో బలమైన మూమెంట్ను మేము తీసుకోబోయే ప్రయత్నించాం. దానిలో భాగంగానే బయన్ కుమారి మాయావతి గారి జన్మదినాన్ని షాద్నగర్లో చాలా ఘనంగా నిర్వహించి బహుజనులు ఏకమైతరు రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని పాలించే శక్తి బహుజన్ సమాజ్ పార్టీకి ఉందని నిరూపించే క్రమమే మరి జనవరి 15న షాద్నగర్లో ఒక సభ, మరి కరీంనగర్లో ఒక సభ, మరి భువనగిరిలో ఒక సభ, మెదక్లో ఒక సభ, ఖమ్మంలో ఒక సభ, రాష్ట్ర వ్యాప్తంగా 6 సభలు జరుగుతూ ఉన్నాయి. నేను మాత్రం ఈ సభకు రావడం జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథులుగా నేషనల్ కోఆర్డినేటర్ మరి గౌరవనీయులు ఎమ్మెల్సీ అతార్ సింగ్ గారు కూడా హాజరవుతున్నారు, మాయావతి గారి ప్రతినిధిగా. కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని బీఎస్పీ పార్టీ శ్రేణులు, బహుజనుల ఆత్మగౌరవం కోసం ఆలోచన చేసే ప్రతి ఒక్క మనిషి ఈ సభను జయప్రదం చేయడానికి మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేయాలని, సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్, జై భారత్. పత్రికా సోదరులకు కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా బీఎస్పీ తరఫున అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి మన నాయకుడు అయిన బయన్జీ గారి మరి బర్త్డేకి కూడా మీరు ఒకరోజు కేటాయించాలని. పండుగలు ఒకటే ముఖ్యం కాదు, మన ఆత్మగౌరవం కూడా ముఖ్యము. ఆత్మగౌరవం లేనప్పుడు పండుగలు కూడా మనకు పెద్ద ఇది కాదనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.